కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. ఇప్పుడు మన దేశానికి అలాంటి కలిసొచ్చే రోజులొచ్చాయా? నడిచొచ్చే కొడుకు పుట్టే రోజు వచ్చేసిందా అంటే అవునని అంటున్నారు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. అవును, అండమాన్ ద్వీప సముద్ర గర్భంలో బయటపడిన చమురు నిక్షేపాలు మన దేశ చమురు కరువును శాశ్వతంగా తొలగించేంత పెద్ద మొత్తంలో ఉన్నాయని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. కానీ విని ఎరుగని రీతిలో 2000 సంవత్సరాల పాటు మన దేశ చమురు అవసరాలను తీర్చగల స్థాయిలో అండమాన్లో చమురు నిక్షేపాలున్నట్టు చెప్తున్నారు. నిజానికి అండమాన్ ద్వీపంలో చమురు నిక్షేపాలున్న విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడో 1970-80 దశకంలో, అంటే ఇంచుమించుగా అర్ధ శతాబ్దానికి పూర్వమే గుర్తించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిపోయిన ప్రభుత్వాలు కానీ ముందడుగు వేసే సాహసం చేయలేదు. బహుశా అప్పటికీ ఉన్న సాంకేతిక ఆర్థిక పరిమితుల దృష్ట్యా అప్పటి ప్రభుత్వాలు ముందడుగు వేసి ఉండకపోవచ్చు. అత్యంత సంక్లిష్ట వాతావరణం, భౌగోళిక పరిస్థితుల నడుమ, అది కూడా సముద్ర గర్భం లోతుల్లోకి వెళ్లి చమురు నిక్షేపాలను వెలికి తీయడం అప్పుడే కాదు, ఇప్పటి కొంతవరకు అసాధ్యమే. అందుకే అప్పటి ప్రభుత్వాలు సాహసించి ముందడుగు వేయలేకపోయాయి కావచ్చు. సరే, అదంతా గతం. ప్రస్తుత పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా గడిచిన 11 ఏళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన, అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి రంగంలో సాహసం చేయరా డింబకా టైపులో సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. అందుకు తోడు ఈ రోజున ఆయిల్ రిఫైనరీలో మన దేశం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చాలా వేగంగా ముందుకు సాగుతోంది. నిజానికి ఆయిల్ రిఫైనరీ రంగంలో మన దేశం చమురుతో తలలు పండిన దేశాల కంటే చాలా ముందు వరుసలో ఉందని, అందుకే మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏకకాలంలో 26,000 బోర్లు వేసి చమురు నిక్షేపాలను అన్వేషించడం అంటే మామూలు విషయం కాదు. అయినా మోదీ ప్రభుత్వం సాహసించి ముందడుగు వేసింది. అదృష్టం ఎగసిపడింది. ఈ విషయాన్ని కేంద్ర చమురు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒక ఆంగ్ల టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇళ్లలగ్గానే పండగ కాదు, చమురు నిక్షేపాలు కనుగొన్నంత మాత్రాన పెట్రోల్ డీజిల్ బంకుల్లోకి, మన వాహనాల్లోకి వచ్చేది. ప్రైవేటు ప్రభుత్వ సహకారంతో ఎంతో మెట్రిక్యులస్ గా ప్లాన్ చేస్తేనే కానీ పని జరగదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, భారత్ హెచ్పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు చమురు తవ్వకాల నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాయి. మరోవంక రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు చమురు రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. సో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతోనే అండమాన్ ఆపరేషన్స్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి చూచాయగా చెప్పారు. అదలా ఉంచితే అన్ని అనుకున్నట్లు జరిగి అండమాన్ సముద్ర గర్భంలో దాగున్న సుమారు 1160 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు వెలికి తీయగలిగితే అత్యధిక చమురు నిల్వలున్న తొలి 20 దేశాల్లో మన దేశం స్థానం సముచిత స్థానం సంపాదించుకుంటుంది. అంతేకాదు, ప్రస్తుత చమురు దిగుమతులు 85% మేర తగ్గి రోజుకు కేవలం 15% మాత్రమే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. అదే జరిగితే చమురు దిగుమతి వ్యయం ప్రస్తుత 11 లక్షల కోట్ల నుంచి కేవలం 1.75 లక్షల కోట్లకు దిగివస్తుంది. అంటే ఏటా నికరంగా 9 లక్షల కోట్లు ఆదా అవుతుంది. అంతేకాదు, మన చమురు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే బిడ్డడు పుడతాడంటే ఇదే కదా.